అమ్మని గెంటేసిన వ్యక్తికి అంగన్వాడీల విలువ ఏం తెలుసునని నారా లోకేష్ జగన్ పై మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన చేయడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు. అంగన్వాడీలపైన ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం, వేతనంలో కోత వేయడం నియంత పోకడలకు పరాకాష్టంగా అభివర్ణించారు. జీవో నంబర్ 2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు. అమ్మనే గెంటేసిన వ్యక్తికి అంగన్వాడీల విలువ ఏం తెలుసునని నారా లోకేష్ జగన్ పై మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన చేయడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం, వేతనంలో కోత వేయడం నియంత పోకడలకు పరాకాష్టంగా అభివర్ణించారు. జీవో నంబర్ 2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇందుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ఉత్తర్వులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఉందో అమ్మనే గెంటేసిన జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది అనేది మాత్రం ప్రశ్నించడం జరిగింది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలుపుతాం నేరమా అనేది కూడా ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే గతంలో పాదయాత్ర సందర్భంగానే అంగన్వాడీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి జీతాల పెంపుకు సంబంధించి హామీ ఇచ్చారు. అది నిలబెట్టుకోకుండా శాంతియుత నిరసన తెలుపుతున్న వారిపై ఈ విధంగా ఎస్వా ప్రయోగించడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం లోకేష్ ప్రశ్నించడం జరిగింది. ఇంకా అంగన్వాడీల ఉద్యమంపై సైకో సర్కార్, ప్రజెంట్ గా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉక్కుపాదం మోపటం దారుణమైన పరిణామంగా ఆయన వివరించారు. ఇంకా దాంతోపాటు అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం ఇలాంటివి జగన్ నియంత పోకడలో పరాకాష్ట. ప్రభుత్వం ఇది ప్రజా వ్యతిరేక విధానంలో భాగంగానే జగన్ సర్కార్ ఈ విధంగా వ్యవహరిస్తుంది. జగన్ అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 2ను తక్షణమే ఉపసంహరించుకోవాలి అనేది మాత్రం నారా లోకేష్ డిమాండ్ చేయడం జరిగింది. ఇక అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది అనేది మాత్రం లోకేష్ ప్రకటించారు. జగన్ అహంకారానికి అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలోని ఖచ్చితంగా అంతిమ విజయం అంగన్వాడీలదే అనేది మాత్రం ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఓవరాల్ గా ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంపై తీవ్ర స్థాయిలోని ఏదైతుందో లోకేష్ తప్పుపడటంతో పాటు అంగన్వాడీల సమ్మెకు పూర్తి మద్దతు తెలుపడం జరిగింది. ఇంకా ఓవరాల్ చూసినట్లయితే ఎన్నికలు 3 నెలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర స్థాయిలోని ఆగ్రహం మాత్రం ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అంగన్వాడీల సమ్మె రాష్ట్ర ఎన్నికలపై ప్రయోగం చూపే అవకాశాలు కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఎస్మా ప్రయోగానికి సంబంధించి ఉత్తర్వులపై నారా లోకేష్ స్పందించడంతో పాటు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.